హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అండి. దానికోసం ఇవ్వండి వెడల్పుగా ఉండే ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దానికి తగ్గ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇవ్వండి, ఇవి వచ్చేసి 5 కిలోల చేపలండి. నీట్గా పసుపు, రాళ్ళుప్పు, అలా నిమ్మకాయ వేసి నీసు వాసన పోయే వరకు అయితే నీట్గా కడిగానండి. దాంట్లో కొంచెం ఉప్పు, కారం, అలానే కొంచెం నూనె కలిపి పెట్టానండి, ఖరాబ్ కాకుండా ఇవి. అలానే కొన్ని చేప ముక్కలు అయితే తీసి పెట్టానండి ఫ్రై చేయడానికి. చూస్తున్నారు కదా, ఇది ఒకటే చేప, పెద్ద చేప. ఇలా కొడుచుకొచ్చినాను అనమాట పొద్దున్నే. ఇవ్వండి, ఆయిల్ అయితే వేడైందండి. ఆయిల్ తీసుకుందాము. అలానే కట్ చేసుకున్న మిర్చి అండి ఒక 4. అలానే కొంచెం పసుపు అండి. ఒకసారి మొత్తం కలుపుదామండి. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా ఇంట్లో నూరుకుందండి, బయట నుంచి తెచ్చింది కాదు. మొత్తం కలుపుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో మగ్గాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇవైతే మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇవ్వండి, చింతపండు అయితే నానపెట్టి రసం తీసాను. 5 కేజీలు సరిపడా చింతపండు. ఇప్పుడు ఇది దాంట్లో యాడ్ చేద్దాము. చింతపండు గుజ్జండి. ఇదిగోండి, చింతపండు గుజ్జు అయితే వేసాం కదా. ఇప్పుడైతే సరిపడా కారం అయితే యాడ్ చేస్తున్నామండి. కారం చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా ఉందో. నేనైతే ఇంట్లోనే ఆడిచ్చానండి. ఎండుమిర్చి తెచ్చుకొని నీట్గా ఒలుచుకొని ఎండబెట్టుకొని సమ్మర్లో చేసి పెట్టుకున్నాను. 10 కిలోలు. మాకు ఈ సంవత్సరం అంతా సరిపోతుంది. ఇదిగోండి, కారం అయితే సరిపడా కారం యాడ్ చేశాను. ఆల్రెడీ మన ముక్కలకు కూడా కారం, ఉప్పు, పసుపు పట్టించాను కాబట్టి. సాల్ట్ అండి. ఆల్రెడీ మనం ముక్కలు కూడా కలిపి పెట్టాము, చూసుకొని వేసుకుందాము. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కానీ నీసు కూరలకి దేనికైనా ఉప్పు, కారం, నూనె లేకపోతే నీసు వాసన వస్తుంది కాబట్టి సరిపడినంత వేసుకోవాలి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, పులుసు అయితే మంచిగా మరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం సరిపడిన లేదో టేస్ట్ చూసుకోవాలండి. సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లో చేప ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంతకీ ఇవి ఏం చేపలో చెప్పలేదు కదండి. ఇవైతే బొచ్చ చేపలండి. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. చేపలన్నీ మెల్లగా అన్నీ ఈ పులుసులో వేస్తామండి. ఇప్పుడు ఇదిగోండి, చూస్తున్నారు కదా, చేప ముక్కలు మొత్తం అయితే వేసానండి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెడదాం. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, కొన్ని వాటర్ అంటే కొన్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఆనియన్ ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టాను. ఇంతకీ కర్రీలో స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఇది నేను చేయట్లేదండి, మా నాన్న చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు. అవునా కదా నాన్న? చెప్పు, మాట్లాడినానా? ఒక్కసారి మొత్తం కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే జీలకర్ర, మెంతులు, కొన్ని మిరియాలు ఫ్రై చేసి వేసిన పొడి అండి. ఇది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఒకసారి కూడా మెల్లగా కలుపుకుందాము. చూస్తున్నారు కదండి, ఇదైతే మంచిగా ఉడుకుతుంది. ఇంకా టైం పట్టుద్దండి. ఇప్పుడైతే ఇది మంచిగా ఉడికిందండి. ఇప్పుడు కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాను నేను. ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే పచ్చికరివేపాకు కొంచెం యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది.
అలానే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ఫుల్ కనిపిస్తుందో. మా నాన్న అయితే చాలా బాగా చేస్తారండి. ఇదే కాదు, చికెన్ మటన్ ఏవైనా చాలా బాగా చేస్తారు. కొంచెం ఒక 2 minutes అలానే ఉంచుకుందామండి, మసాలా ఇదంతా ముక్కలకు పట్టే వరకు. చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే చేపల ఇగురు అయితే, బొచ్చ చేపల ఇగురు అయితే రెడీ అయిందండి. ఎంత బాగా వచ్చిందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మా నాన్నగారు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు. ఇంకా వేరే రకం కూడా చేస్తారు, దానికంటే నాకు ఇలానే నచ్చుతుంది. అలా అలా ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఇంకొకసారి కూడా మా డాడీ చేత వండి చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి 5 కిలోల బొచ్చ చేపల ఇగురండి. పులుసు ఎలా పెట్టాను ఏంటని, స్పెషల్ ఏంటనంటే ఇది వచ్చేసి మా నాన్న వండారండి. చాలా బాగా చేస్తారు. ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇవ్వండి, మా డాడీ ఎప్పుడు చేసిన, మా డాడీ చేపలు తెప్పిస్తే ఖచ్చితంగా మా డాడీ చేతే వండిస్తాను నేనైతే. ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.